సిపి ఆఫీస్ లో దీనికి సంబంధించిన ఫుటేజ్ ఏమైంది? డీజీపీ ఆఫీస్ లో దీనికి సంబంధించిన ఫుటేజ్ ఏమైంది? పోలీస్ వ్యవస్థను నిజంగా ఎలా దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఇది ఎందుకు డేంజరస్ స్టేట్మెంట్ అని అన్నానంటే సార్, లాస్ట్ టైం ఒక పాస్టర్ గారు ఇలాగే రాజమండ్రి దగ్గరలో ఆయన యాక్సిడెంట్ ఎందుకు చనిపోతే హైదరాబాద్ నుంచి ఆయన ఏ వైన్ షాప్కి వెళ్ళారు, విజయవాడలో ఎవరితో మాట్లాడారు, ఈ ఫుటేజ్ అంతా తీశారు లాస్ట్ టైం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రేపు వద్దున నిజంగా ఇప్పుడు జగన్ గారు అన్నట్టు కూడా ఈ 18 రోజులు ఏదైనా జరిగుంటే మేబీ, ఎందుకంటే అది ఇప్పుడు తెలియదు, తర్వాత ఎప్పుడో తెలుస్తుంది, ఒక మర్డర్ జరిగినా లేదంటే ఒక యాక్సిడెంట్ జరిగినా ఇంకొక ఏదైనా జరిగుంటే ఇప్పుడు ఇది ఆధారం అవ్వదా? ఫుటేజే లేదు, అది ఆ కేసులో పలానా కేసులో ఛార్జ్ షీట్ లోనే పెట్టారు ఫుటేజ్ లేదని, ఇంకెలా తీస్తారు? ఇది ఫేక్ ఫుటేజ్ అని అవతలకి వెళ్తే ఎంత భయంకరమైన, లేదంటే ఎంత అందులోకి విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఇది. నిజంగా అదే కరెక్ట్ అయితే చెప్పా మీకు, వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంది న్యాయ వ్యవస్థ మీద, మనం జోలికి రాదని. ఎందుకంటే అక్రమ అరెస్టులు జరుగుతుంటే న్యాయ వ్యవస్థ పట్టించుకోవట్లేదు, అప్పుడప్పుడు మందలించి వదిలిపెట్టేస్తుంది. తప్పుడు కేసులు 100 కొద్ది పెడుతుంటే ఏంటి ఇదని నేను నా కొడాల నాని కేసులో మాట్లాడినటువంటిది ఎన్నాళ్ళ తర్వాత వచ్చింది అది. సోషల్ మీడియాలో పోస్టుల మీద కేసులు పెట్టద్దు అని చెప్పి 1,00,000 సార్లు చెప్తుంటే కూడా కేసులు పెట్టి అరెస్టులు చేస్తేస్తున్నారు వీళ్ళు. ఏం పట్టించుకోవట్లేదు న్యాయ వ్యవస్థ. అదే ఇదివరకు అయితే పిలిచి ఒక్కొక్కళ్ళకి వాయించి వదిలిపెట్టారు, దారుణమైనటువంటి పోలీస్ అధికారులను నుంచోబెట్టారు, చదివించారు.